వినపడుతుందా? వందనాలయ్య గారు వినపడుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి మీ తరపున నాకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే మీరు పడుతున్నటువంటి ప్రయాసం కూడా చాలా గొప్పది. ఎందుకే మాట్లాడాలంటే వాక్యం వినే ప్రజలు లోకంలో ఎవరు లేరు, వాక్యం ఆలకించే ప్రజలు ఎవరు కూడా లేరు. ఈ రోజుల్లో చాలా తక్కువ. దానికి కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే సెల్ ఫోన్ ఎక్కువగా పట్టించుకుంటున్నారు, బైబిల్ని తక్కువగా పట్టించుకుంటున్నారు. ఫోన్ మీద ఉన్న ధ్యాస పెరిగిపోయింది, బైబిల్ మీద ఉన్న ధ్యాస తగ్గిపోయింది. దానివల్ల వాక్యం వినే ప్రజలు, దానిలో ఏముంది అని తెలుసుకునే ప్రజలు చాలా తక్కువ మంది అయిపోయారు లోకంలో. మరి పాల్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రయాస, అలాగే సహోదరులకు కూడా ఉదయకాలం అంతా చాలా పనులు ఉంటాయి చిన్నపిల్లలతో, అయినప్పుడు కూడాను వాక్యం వినాలని, వాక్య పరిచయలో పాలు పొందుకోవాలని మీరు చూపిస్తున్న ఆశను బట్టి నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు ఒక చక్కటి అంశాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దయతో నేను ఎప్పుడు ఏ ప్రసంగాలు చేసినా సరే బైబిల్ చూడకుండా దయచేసి వినకండి. బైబిల్ చూడకుండా నా ప్రసంగాలు దయతో వినవద్దని నేనే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి దయతో బైబిల్ తీసుకోండి, పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేయండి, ఒక నోట్బుక్ తీసుకోండి, చక్కగా ఒక 2 పెన్నులు పెట్టుకోండి. అవి నేను చెప్తున్నప్పుడు అలా ఉన్నాయో లేవో పరిశీలన చేసి వాక్యాన్ని వినండి. ఇది ప్రత్యేకంగా నేను ప్రభు పేరట మీకు మనం చేస్తా ఉన్నాను. అంశం ఏంటంటే దేవుడు మనుషులను ఎలా పరిశీలన చేస్తాడు. దేవుడు మనుషులను ఎలా పరిశీలన చేస్తాడు, హెడ్డింగ్ అదే. ఇవి థియాలజీ లెసన్స్, ఖచ్చితంగా రాసుకోండి. దేవుడు మనుషులను ఎలా పరిశీలన చేస్తాడు. మనమైతే కంటికి కనిపించేవన్నీ కూడా మనం పరిశీలన చేస్తాం. ఒక కాయగూరలు కొనాలన్నా అవతల అమ్మేవాడు ఏది ఇస్తే మనం తీసుకోం. మనం పరిశీలన చేసి ఆ పదార్థాలు మనం కాటలు వేస్తాము, వాళ్ళు తూచి మనకి ఇస్తారు, కొంత అమౌంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెల్ ఫోన్ కొన్నప్పుడు పరిశీలన చేస్తాం, అలాగే ఒక బట్టలు కొనుక్కున్నప్పుడు పరిశీలన చేస్తాం, ఒక భూమి కొన్నప్పుడు పరిశీలన చేస్తాం. కానీ దేవుడు మనల్ని ఎలా పరిశీలన చేస్తున్నాడు అనే విషయం ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మనుషులు దేవుడు ఎలా పరిశీలన చేస్తున్నాడో తెలియక విపరీతమైన పాపాలు చేస్తూ, దేవుడు చూడటం లేదు, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, లేదా దేవుడు నన్ను గమనించడం లేదు, కాబట్టి ఏదో రకంగా నేను దేవుడి భక్తిలో కొనసాగిపోతున్నానని మూఢ భక్తిలో కొనసాగుతున్నారు నేటి క్రైస్తవులు. కాబట్టి దేవుడు ఎలా పరిశీలిస్తాడనే విషయాన్ని ఈరోజు మీకు నేను చెప్తాను. చాలా జాగ్రత్త గ్రంథం ఆధారంగా చూసాను. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయం అంటే ఇలా చెప్పడమే తరువు అద్భుతంగా తీస్తున్నారు మీరు. చదవండి బాగా. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. అంటే సృష్టికర్త అయిన దేవుడు మానవ జాతిని ఏ విధంగా పరిశీలన చేస్తున్నాడనే విషయాన్ని కీర్తనకారుడు తన అనుభవాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఇక్కడ రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి అన్నాడు. ఒకటి పరిశీలన చేశాడట, 2 పరిశోధించాడట. ఒకటి చూశాడు, చూసి ఏం చేశాడంటే స్కాన్ చేశాడు. పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు నాలో కానరాలేదు, నోటి మాట చేత నేను అంతక్రింపలేదు అని అంటున్నాడు. నువ్వు తెల్లవారి లేచి
లేచిన మొదలుకొని రాత్రి పడుకున్న వరకు ఏం చేశావో, ఎలాంటి దుష్టాలోచన చేశావో, ఎలాంటి దురాలోచన చేశావో, ఎలాగ సహోదరుల మీద సరిగావో, ఎవరి నాశనాన్ని కోరుకున్నావో, ఎవరికి అన్యాయం చేయాలని కోరుకున్నావో, ఎవరి కుటుంబం పాడైపోవాలని కోరుకున్నావో, ఎవడు పొరుగువాడి భార్య కావాలని కోరుకున్నావో, ఏ దైవజనుడి మీద సనిగావో, ఎవరు చావును కోరుకున్నావో, ప్రతిదీ కూడా అది హృదయములో చిప్పనే హృదయంలో అది ఇంటర్నల్గా స్టోరేజ్ అయిపోతుంది. అది మన మొబైల్లో ఎలాగైతే ఒక మెమొరీ ఉంటుందో ఆ మెమొరీలో మనకు అవసరమని ఎక్కించుకొని అవి మనము అప్పుడప్పుడు దాన్ని అవసరానికి వాడుకుంటాము. మనము చేసేటువంటి ఆలోచనలు, మనము చేసేటువంటి దుర్మార్గపు పనులు, మనము సహోదరు పట్ల చేసే అన్యాయపు క్రియలన్నీ కూడా హృదయం అనే చిప్పులో అవి భద్రపరచబడి ఉంటాయి. అది ఏమనుకుంటామంటే అది నేను చేశాను కాబట్టి నా అంతరంగానికే తెలుసు తప్ప మానవ జాతికి తెలియదని మంచి భక్తిపరులాగా, మంచి భక్తి స్త్రీలాగా బయట కనబడుతూ ప్రదర్శిస్తావు. కానీ నిన్ను సృష్టించిన వాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త రాత్రి వేళ వచ్చి ఏం చేస్తాడంటే బాడీ స్కాన్ చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. మనము సహవాసము దేవునితో నన్ను కుమారుతో ఉన్నామని ఎరిగి ప్రతి దినము కూడా మనం సత్ప్రవర్తన గల వారమై ఆయన సముఖంలో ఎల్లప్పుడూ పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవాలనే దేవుడు అనాథకాల సంకల్పం. ఎఫెసీ పత్రిక 1:4-6 చెప్తాడు. అక్కడ ఎఫెసీ రాసిన పత్రిక 1:4-6 చెప్తాడు. ఎట్లనగా తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును చదవండి ఆరులో, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడి మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాను. దేవుడు ఏర్పరచుకున్నది నువ్వు యేసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత లోక సంబంధమైన బ్రతకడానికి కాదు, దేవుని ఆలోచనతో, దైవికమైన ఆలోచనతో నువ్వు బ్రతికి నీ బతుకుని, నీ జీవితాన్ని మార్చుకోవడానికే దేవుడు నిన్ను తన సహవాసం అంతే తప్ప నేను క్రీస్తుని నమ్ముతాను, దేవుణ్ణి నమ్ముతాను, నా ఇష్టానుసారంగా బతుకుతాను, బయటికి మాత్రం పతివ్రతుడిగా బతుకుతాను, కానీ నా ఇష్టానుసారం బతుకుతానంటే దేవుడు నిన్ను స్కాన్ చేస్తున్నాడు. ఎవ్రీడే స్కాన్ చేస్తున్నాడు. ఇది మీరు గమనించాలి. అందుకే అంటాడు యోబు గ్రంథము 7:14 యోబు గ్రంథము 7:14 యోబు గారు చెప్తున్న మాట. యోబు గ్రంథము 7:14 నన్ను భయపెట్టదు. ఎంత పెద్ద భక్తుడు యోబు, దేవుని చేతే స్టేట్మెంట్ పొందినటువంటి యోబు. అపవాది శోధించడానికి వచ్చే అపవాది నా భక్తుడి సంగతి విచారించావా అని ఎలాంటి నీకు తెలుసా అని దేవుని చేత పరలోకములో దూతల సమక్షములో అపవాది వచ్చినప్పుడు ఒప్పుకోలు చేసినటువంటి అంత పెద్ద భక్తుడిని కూడాను దేవుడు స్కాన్ చేస్తున్నాడు. ఏమని? నీవు స్వప్నముల వల్ల నన్ను బెదిరించదవు, దర్శనముల వల్ల నన్ను భయపెట్టదవు. దేవుడు భయపెడుతున్నాడు. ఈరోజు చాలా మందికి దేవుడు ఎలా పరిశీలన చేస్తున్నాడో తెలియడం లేదు, అలాగే దేవుడు భయంకరమైన స్వప్నం ఇస్తున్నాడో తెలియడం లేదు. ఈరోజు చాలా మందికి భయంకరమైన స్వప్నాలు ఎందుకు వస్తున్నాయో కూడా తెలియదు. ఒక భయంకరమైన స్వప్నం వచ్చింది అనుకోండి, వెంటనే ఏమంటదంటే నాకు రాత్రి మాస్టర్ గారు నాకు ఏమైందో తెలియదండి, భయంకరమైన కళ వచ్చింది సార్, దుష్టుడు నన్ను గలిబిలి చేశాడు. అంత సీన్ లేదు. దుష్టుడు అనేవాడు ఏమి చేయలేడు. స్వాదకుడే. వాడు స్వప్నాలతో బెదిరించలేడు, స్వప్నాలతో నేను పరిశీలన చేయలేడు.
స్వప్నములను క్రియేట్ చేసిందే దేవుడు. క్రియేటర్ ఆఫ్ గాడ్, క్రియేట్ చేసిందే దేవుడు. స్వప్నాన్ని క్రియేట్ చేసిన దేవుడు. ఆ స్వప్నము ద్వారా నేను పరిశీలిస్తుంది దేవుడు. ఆ స్వప్నముల ద్వారా నేను పరిశోధిస్తుంది దేవుడు. ఆ స్వప్నముల ద్వారా నేను భయపెట్టేది దేవుడే. ఈ కాన్సెప్ట్ అర్థం కాక చాలా మంది ఏం చేస్తారంటే, ఈ రాత్రిపూట భయంకరమైన స్వప్నం వచ్చినప్పుడు, అయ్యో ఇదిగో ఈ కళ వచ్చింది అయ్యగారు అంటుంటే, ఇదిగో అయితే నీకు దెయ్యం పట్టింది అని చెప్పి పాస్టర్ గారు ఎత్తి మీద నూనె వేసేసి చేయబడి తోశారు. కళ ఎందుకు వచ్చిందో అవతలవాడికి తెలియదు, కళతో ఎందుకు భయపెట్టాడు అవతలవాడికి తెలియదు, అవతలవాడికి తెలియదు. గమనించండి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 5-11 వచ్చిన. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5-11 వచ్చిన. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. సొలొమోనుకి దేవుడు రాత్రి స్వప్నమందు ఆయనకి అడుగుతున్నాడట, ఏమని? నీకేం కావాలయ్యా? ఎందుకు ఇది అడిగాడంటే, సొలొమోను దైవికమైన ఆలోచనలతో బతకాలని కోరుకుంటున్నాడు. దైవికమైన ఆలోచనలతో ఆలోచన చేసి పడుకుంటున్నాడు సొలొమోను. ఎందుకు? సొలొమోను తండ్రి అంత సమర్థుడు కాదు, దావీదు అంత బలవంతుడు కాదు. దావీదు పరాక్రమ గల వేటగాడు, యుద్ధశీలుడు. ఆయన ఎవడికి భయపడ్డాడు. ఆయన గర్భంలో ఇతను పుట్టాడే కానీ ఆయనకున్న తెలివితేటలు కానీ ఆయనకున్నటువంటి యుద్ధ ప్రాతిపత్తి కానీ సొలొమోనుకు లేదు పాపం. అంత పెద్ద ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించడానికి ఆయనకి వివేకం లేదు. ఇతను ఈ ఆలోచనలతో పడుకుంటున్నాడు పాపం. ఎలాగా? దేవుని యొక్క సంతానాన్ని, దేవుని ఏర్పరచుకున్నటువంటి స్వజనాన్ని ఎలాగ నేను పరిపాలన చేయాలి? ఈ శత్రు రాజులు వస్తే నేను ఎలాగెత్తం చేయాలి? నా వల్ల కాదే, నా తండ్రి లాంటి వాడిని కాదే అని ఈ చింతనతో పడుకుంటున్నాడు. అంటే ఇది దైవికమైన చింతన. సింహాసనం అయితే ఈజీగా వచ్చేసింది, రాజ్యాధికారం అయితే దేవుడు ఈజీగా ఇచ్చేసాడు నా తండ్రి చేసిన వాగ్దానం బట్టి. కానీ నేను యుద్ధం చేయలేను, నేను నాకు ప్రజల పరిపాలన వివేకం లేదని ఈ దైవికమైన చింతనతో పడుకున్నాడు. అప్పుడు సృష్టికర్త అయిన పరమాత్ముడు వచ్చి, సొలొమోను ఇది నీకేం కావాలయ్యా అని అడిగాడు. అప్పుడు తర్వాత మీరు చదువుకోండి, ఇది 13వ అధ్యాయం వరకు రాసుకొని చక్కగా. అప్పుడు సొలొమోనుకి తండ్రి దేవుడు అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము గల హృదయం ఇవ్వు అని అడిగాడు. ఇది మీకు తెలుసు, జ్ఞానము గల హృదయం అన్నప్పుడు ఇది నువ్వు అడిగినది దేవుని దృష్టికి నీతి కనుక ఇదిగో నీకు జ్ఞానము గల హృదయం ఇస్తున్నాను, నీలాంటి వాడు మనకు ఉండడు అన్నాడు. ఇలాంటి వాడు మనకుడు ఉండడం. నీ రాజ్యంలో ఎన్నటి యుద్ధాలు జరగవు, నీ జ్ఞానము చేత యుద్ధాలు ఆపేస్తాం, దీనితో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తున్నాను అన్నాడు. ఆయన ఐశ్వర్యాన్ని అడగలేదు కానీ ఐశ్వర్యాన్ని అడిగాడు. ఆ ఐశ్వర్యాన్ని దేవుడు మళ్ళీ ఒక గిఫ్ట్ గా ఇచ్చాడు. క్రైస్తవుడు దేవుణ్ణి ధరించుకున్న తర్వాత, క్రీస్తుని ధరించుకున్న తర్వాత దైవికమైన చింతనతోనే రాత్రి పడుకోవాలి తప్ప పనికిమాలిన చెత్త చెదరంతో పడుకోకూడదు. అలా పడుకున్నావా దేవుడు రాత్రి వాళ్ళు వచ్చి బెదిరిస్తాడు. ఎలా బెదిరిస్తాడంటే, ఆ కళ వచ్చినప్పుడు నువ్వు దొడ్డికి వెళ్ళలేవు, పాస్కి వెళ్ళలేవు, సడన్గా లేచి కూర్చునిపోతావు. ఏరా ఏటో తెలియదంటే చాలా భయంకరమైన కళ వచ్చేసింది. ఏమొచ్చిందిరా? మళ్ళీ దేవుడిని నమ్మావు కదా, ఎందుకు భయంకరమైన కళ వచ్చింది? వస్తుంది, తప్పుడు ఆలోచనతో పడకుండా వస్తుంది. కాళ్ళు చేతులు ఉడికిపోతాయి, చెమట పడుతుంది. మన సహవాసము తండ్రి అయిన దేవునితో, మన సహవాసం ఆయన కుమారుడు యేసుక్రీస్తు ఉన్నదన్న సంగతి ఇది విస్మరించి నేడు క్రైస్తవు పక్కదారికి వెళ్ళిపోతున్నప్పుడు సృష్టికర్త అనే దేవుడు నీ ఆత్మ నశించిపోకుండా నేను బెదిరిస్తాడు. యోబు భక్తుడు అంత పెద్ద భక్తుడినే దేవుడు బెదిరించాడని అంటున్నాడు. నన్ను బెదిరించావు, నేను బెదిరిస్తాడు దేవుడు. కాబట్టి స్వప్నము అంటే అర్థం ఏంటంటే, దీన్ని కళ అంటాము, ఈ స్వప్నం అంటే సంకేతాలు. దేవుడు సంకేతం ఇస్తున్నాడు తన పిల్లలకు. కొంతమంది కళలు వస్తే అన్నం కూడా తినలేరు, మౌనంగా ఉండిపోతారు, దెయ్యం పట్టి ఉండలేక. అప్పుడు అంటారు, ఏమైందిరండి? అంటే ఏమో తెలియదు అంటారు. కళ వచ్చిందండి, చాలా ఇబ్బంది పడుతున్నాను.
ప్రశాంతంగా పడుకోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. నాకు ప్రార్థన చేయండి అంట. ప్రార్థన చేస్తే తగ్గేది కాదు, కలస్తే ప్రార్థన చేస్తే తగ్గదు. అది ఎలాగ తగ్గించాలో నేను చెప్తాను తర్వాత, గ్రంథం ఆధారంగా చెప్తాను. కాబట్టి ఎబ్రీయులు రాసిన పత్రిక 4:12 కళల ద్వారా దేవుడు ఏ వాక్యం అయితే వింటున్నావో ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారం కళల ద్వారా పరిశోధిస్తున్న సంగతి ఎబ్రీయులు రాసిన పత్రికలో 4:12 చెప్తాడు. ఎబ్రీయులు రాసిన పత్రిక అనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యం వింటున్నావు, దాన్ని పక్కన పెట్టేస్తున్నావు కదా. ఆ వాక్యం ఉందా లేదా? సంఘానికి వచ్చావు, చక్కగా దైవజనుడు చెప్పిన మాటలు రాసుకున్నావు, బుక్ లో రికార్డ్ చేసే బాగానే ఉంది. మరి దాన్ని ఆలోచన చేయలేదేమి, దాన్ని పరిశోధించలేదేమి, దాన్ని పరిశీలించలేదేమి, దాని ప్రకారం నడవడం లేదేమి? ఒక గవర్నమెంట్ ఒక చట్టం తెస్తుంది. ఇప్పుడు ఈ పనికి మన గవర్నమెంట్ ఒక చట్టం తెస్తుంది. ఆ చట్టం తేగానే మనుషులకు లోబడతాం లేదా? లోబడుతున్నామా? లోబడకపోతే ఏమవుతుంది? మనకు వచ్చే ఓటర్లని తీసేస్తాడు. మన దేవుని చట్టం మనం లోబడినప్పుడు ఏమవుతుంది? దేవుడికి ఒక చట్టం ఉంది, అది శాశ్వతమైన చట్టం, సృష్టి అనాదిలోనే ఏర్పాటు చేసిన చట్టం. ఆ చట్టంలోకి ప్రతి ఒక్కడు వచ్చినప్పుడు దాన్ని గౌరవించి, సన్మానించి, పరిశీలించి, పరిశోధించి దాని ప్రకారం జీవించకపోతే, ఈ వాక్యం అనేది వినకపోతే, వాక్య ప్రకారం జీవించకపోతే, నడవకపోతే, రాత్రి వేళని వచ్చి కత్తితో, కత్తి అయితే ఎలాగైతే మనం ఒక పశువుల కోసినప్పుడు చీలుస్తామో, మానవ దేహంలో ఉన్నటువంటి వాక్యము కూడాను లోపల దూరం పరిశీలిస్తుంది. అందుకు యోబు గారు 4:13 చెప్తాడు. యోబు గ్రంథము 4:13-14 గాఢ నిద్ర మనుష్యులకు రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను, భయమును వణుకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీ కదిలెను. అదే అమ్మా, ఎంత పెద్ద భక్తుడమ్మా యోబు భక్తుడు తల్లి. గాఢ నిద్ర మనుషులు వచ్చే సమయం ఎప్పుడు వస్తుంది? దేవుడు పరిశీలిస్తున్నాడు మనిషికి. గాఢ నిద్ర ఎప్పుడైతే నీకు పడుతుంది, మధ్య రాత్రిలో పడుతుంది. అది 11:30 తర్వాత 3 గంటల మధ్యలో గాఢ నిద్రలోకి జారుకుంటారు మనుషులందరూ. అప్పుడు ఎంటర్ అవుతాడు ఆయన. అప్పుడు ఎంటర్ అవుతాడు నీ పక్కలో. ఎంటర్ అయి నీ హృదయాన్ని చూస్తాడు, స్కాన్ చేస్తాడు, ఓపెన్ చేస్తాడు, ఇలా ఓపెన్ చేస్తాడు. ఏం ఆలోచించావురా ఇదంతా? నువ్వు ఏ తలంపులతో పడుకున్నావురా? దావీదు కూడా దేవుడు అలాగే పరిశీలన చేశాడు. పరిశీలన చేస్తే 3 కనపడ్డాయి. 1, పొరుగు వాడిని భార్య ఆశించడం కనపడ్డాయి. 2, నరహత్య చేయాలని ఆలోచన కనపడింది. 3, నరహత్య చేసేసాడు. 4, దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశాడు. దేవుడు భయపడ్డది అసలు. తెల్లవారు లేచడికి ప్రవక్తను పంపించాడు. ఆడి సంగతి చూడు. అయ్యా ఇదిగో నేను దేవుని సముఖంలో నేను తప్పు చేశాను చెప్పి దావీదు వెంటనే ఏమైందంటే పాపము ప్రకటన చేసినప్పుడు వెంటనే క్షమాపణ అడిగి, కాబట్టి దేవుడు ఆయన చంపకుండా వదిలేసి తన పిల్లల ద్వారా ఆయన్ని బాధ పెట్టించాడు. దావీదు కంటే గొప్పవారే కాదు. దావీదు గారికి నేను నా హృదయానుసారమైన కుమారుడు అని చెప్పి దేవుడు ఆయన్ని పాపం చేసినప్పుడు కళల ద్వారా వచ్చి చెక్ చేసిన తర్వాత ఆయన విడిచిపెట్టలేదు. మరి మిమ్మల్ని నన్ను విడిచిపెడతాడా సృష్టికర్త పరమాత్ముడు? కాబట్టి చాలా మంది ఈరోజు కళలు రావు అంటారు. కళలు రావు అని ఎవరైతే చెప్తారో వాళ్ళు అబద్ధం ఆడతారు. అర్థం కళలు ఖచ్చితంగా వస్తాయి. అది ఎప్పుడు వస్తాయని సంగతి మాత్రం ఎవరు తెలియదు. అది దేవుడి చేతిలోనే ఉంటది. ఈ స్వప్నాల వల్ల 95% ప్రజలు ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు, బలహీనమైపోతున్న సంగతి మీరు గమనించాలి. కాబట్టి యోబు గ్రంథము 7:14 మనం చూసాం. ఇంతకల బెదిరిస్తున్నావు అనే మాటని అక్కడ యోబు గారు చెప్పినట్టు మనం చూసాం. యోబు గ్రంథం 7:14 నీవు స్వప్నం వల్ల నన్ను బెదిరించదవు, దర్శనం వల్ల నువ్వు నన్ను భయపెట్టదవు. కాబట్టి స్వప్నాల వల్ల భయపెట్టేది దేవుడే. భయంకరమైన రూపాలు తీసుకొచ్చి భయపెట్టేది దేవుడే. దెయ్యాల కళ్ళ తెచ్చి భయపెట్టేది నీకే. కాబట్టి
కళలు ఎందుకు వస్తున్నాయి అని అంటే సృష్టికర్త దేవుడే పంపిస్తున్నాడు. ఆ కళ ద్వారా భయపడుతున్నాడు దేవుడు. ఎందుకనంటే నువ్వు దైవికమైన ఆలోచనతో పడుకోవట్లేదు. దేవుడి నీతి రాజ్యాన్ని ఎలా ప్రకటించాలని ఆలోచన చేసి పడుకోవడం లేదు. దేవుని నీతి రాజ్యాన్ని ఎలా ప్రకటించాలి, నేను ఎలా చేరాలని ఆలోచనతో పడుకోవట్లేదు. మునుకు ఆలోచించావు కానీ సత్యం ఎరిగిన తర్వాత, దేవుడిని ఎరిగిన తర్వాత నీ ఇష్టానుసారంగా బతుకుతున్నప్పుడు దేవుడు ఎంటర్ అయ్యి నిన్ను బెదిరిస్తాడు. ఎందుకు బెదిరిస్తున్నాడో కూడా మీకు మాట చెప్తాను. ఎందుకు బెదిరిస్తున్నాడు దేవుడు? యోబు గ్రంథం 33వ అధ్యాయం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం చదవండి. మంచం మీద సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో మంచం మీద కునుకు సమయం అని ఉంటుంది బావగారు. మంచము మీద కునుకు సమయమున అని ఉంటది. అలాగే ఉంది. చదవండి. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో గర్విష్ఠులు కాకుండానట్లు చేయునట్లు తాము చేసిన కార్యము వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవ చేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. దేవుడు కళలు ఎందుకు ఇస్తున్నాడట మనిషికి? నీకు కునుకు వచ్చినప్పుడు, నీకు గాఢ నిద్ర పడుతున్నప్పుడు, నువ్వేం ఆలోచించుకుంటున్నావో ఆత్మను కలిగిన దేవుడు, ఆత్మైన దేవుడు తన స్వభావంలో సృష్టించబడినటువంటి తన పిల్లలు, తను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న తన పిల్లలు ఏ విధంగా ఆలోచించి పడుకుంటున్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ప్రేమించాడు అనుకోండి, వీడు ఏం ఆలోచించి పడుకుంటాడు? దీన్ని ఎలా పెళ్ళాడాలి, దీంతో ఎలాగా అని ఆలోచన చేస్తాడు. ఒకవేళ ఈ అమ్మాయి ఉందనుకోండి, నా ప్రియుడితో ఎలా కలవాలి అని ఇది ఆలోచన చేసి పడుకుంటాడు. అది కొత్తగా ఒక సైకిల్ ఒకటి తొక్కుడు అనుకోండి, కొత్తగా ఆ సైకిల్ తొక్కుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడు కలగంటాడు. ఒక కొత్తగా బైక్ నేర్చుకోండి అనుకోండి, అది ఎక్కడికో వెళ్ళిపోయాడు కలగంటాడు. ఒక కారు కొత్తగా నేర్చుకోండి అనుకోండి, అది ఊహల్లో తేలిపోతూ ఉంటాడు ఆ కళ్ళ కడుక్కోండి. అందుకే మోసగాడు అనుకోండి, ఈ రాత్రి పడుకొని ఎవరిని తెల్లవారు మోసం చెయ్యాలనుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తే మనం ఏం ఆలోచన చేసి పడుకుంటున్నాం అది దైవం చూస్తాడు. దైవం చూసేమన్నాడంటే మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములో నరులు గర్విష్ఠులు కాకున్నట్లు కొంతమంది గర్వంతో పడుకుంటారు. ధనం ఉందని, సంగమం ఎక్కువగా ఉందని, అందం ఉందని, కులం ఉందని, పబ్లిక్ లో గొప్ప పేరు ఉందని, ఇలా ఒకటి కాదు రకరకాలతో పడుకుంటారు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, తండ్రి అయిన దేవుడు నీవు నా కుమారుడు కాబట్టి లోబడాలి. యేసు ప్రభు ఎలాగైతే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి ఎన్ని మాటలు అన్నా సరే లోబడ్డాడు తప్ప గర్వాన్ని చూపించలేదు. మరి ఆయన నమ్మిన మనకెందుకు గర్వం? కాబట్టి నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యమును మానుకొని చేయనట్లు దైవానికి ఒక కార్యం ఉంది. ఆ కార్యక్రమాల్లో మనం పాలుభాగస్తులు అవ్వాలి. దేవుడు చెప్పిన కార్యాలు మనం చేయాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన శాసనాలు, వాటి అనుగుణంగా మనం బ్రతకాలి తప్ప మనము సొంత కార్యాలు చేయకూడదు. అనగా బైబుల్లో లేని కార్యాలు మనం చేయకూడనట్లు, గోతుకు పోకుండా, అలా చేసి చచ్చిపోకుండా ఉండకున్నట్లు, అలా చేసి లోకములో ఉన్న అన్ని జనాంగతులు చచ్చిపోకుండా ఉండనట్లు, కత్తి వలన నశింపజేయకుండా వారి ప్రాణమును తప్పించినట్లు. నీ ప్రాణాన్ని తప్పిస్తున్నాడు ఆయన వారి చెవులను తెరవ చేయను, వారి కొరకు ఉపదేశం సిద్ధం చేయను. దేవుని ఆలోచన ఏంటంటే తన పిల్లలను సరి చేయడానికి మాత్రమే ఈ స్వప్నముల ద్వారా, ఈ భయంకరమైన స్వప్నాలు, ఈ దెయ్యాల కళలు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. మీకు తెలుసు, మీ జీవితంలో కూడా అలాంటి కళలు వచ్చి ఉంటాయి ఖచ్చితంగా. అవి ఎందుకు ఇస్తున్నాడు అంటే
దేవుడు చెప్పిన ఉపదేశం ప్రకారం నువ్వు చేయకుండా, దైవికమైన ఆలోచనలతో నువ్వు జీవించకుండా, దైవికమైన తలంపులతో నువ్వు బ్రతకకుండా, నీ సొంత కార్యాలతోటి బైబిల్ను పక్కన పెట్టేసి బైబిల్ లేని కార్యాలు చేస్తూ ఇతరులతో నువ్వు చచ్చిపోకుండా ఉండడానికి సృష్టికర్తని దేవుడి కళను ఏర్పాటు చేశాడు. అవి నీకు సంకేతాలు ఇస్తున్నాడు. ఎప్పుడైనా మీకు భయంకరమైన స్వప్నం వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది పాస్టర్ గారితోనో ఇంకెవరితోనో కాదు, వెంటనే లేచి మోకరించి లేదా మఠం వేసుకొని, తండ్రి నేను నీకు విరుద్ధంగా పాపం చేశాను, ఇది బెదిరిస్తుంది దుష్టుడు కాదు, సాతాను కాదు, ఇది నువ్వే, నాకు తెలుసు. నువ్వు బెదిరిస్తున్నావు అంటే నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు బెదిరిస్తున్నావు అంటే నన్ను సరి చేసుకోవడానికే ఈ అవకాశం నాకు ఇచ్చావు. నేను తప్పు చేశాను, నేను తప్పు కూడా, దయతో నన్ను క్షమించు. ఈ క్షణమే ఆ తప్పిది మీద నాకు తెలుసు కాబట్టి నా అంతరంగంలో ఉన్నటువంటి నా మనస్సాక్షి నన్ను దోషరూపం చేస్తుంది. నేను మరి ఎన్నడూ పాపం చేయరయ్యా, నేను పాపాన్ని విడిచిపెట్టేస్తున్నాను, ఇంకెప్పుడు చేయను, నన్ను క్షమించు అని యేసుక్రీస్తు అడుగుతున్నాడు తండ్రి అని మీరు పడుకోండి. మీరు చూడండి ఎలాంటి నిద్ర పడుతుందా, నా అనుభవం చెప్తున్నా. అంతే తప్ప సాతానుడు కళలు పుట్టించలేడు, కళల ద్వారా బెదిరించలేడు, కళల ద్వారా పని వాడికి ఏం చేత కాదు. సాతాను అంటారు కానీ ముఖం మీ అందరికంటే వాడి గురించి నాకు బాగా తెలుసు, అందుకే డైరెక్ట్ గా చెప్తున్నాను. అడిగేనాడు ఆడు శోధకుడు మాత్రమే. దేవుణ్ణి పక్కన పెట్టినప్పుడు ఆడు వస్తాడు తప్ప, శోధిస్తాడు తప్ప, పాపంలో పెట్టడానికి దురాశకు నడిపిస్తాడు తప్ప వాడు కళల ద్వారా బెదిరించలేడు. వాడికి అంత సీన్ లేదు. సృష్టికర్తని దేవుడు మాత్రమే బెదిరిస్తున్న సంగతి మీరు గమనించాలి. కాబట్టి మనం చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనంలో వారిద్దరూ రాగా ఆయన మాటలు వినుడి, మీలో ప్రవక్తల ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతున్నాను. నా సేవకుడైన మోసే అట్టువాడు కాడు. దేవుడు అన్నాడు, నేను ఏర్పరచుకునే సేవకుడితో కళల ద్వారా మాట్లాడానని. విషయం ఏంటంటే ఇప్పుడు దేవుడు కళల ద్వారా మాట్లాడతాడంటే ఇప్పుడు నేను దేవుడు దైవజనులతో కళల ద్వారా మాట్లాడు. ఎవరైనా దేవుడు నా కళల ద్వారా మాట్లాడాడు అనుకున్నాడంటే ఆడంత భ్రష్టుడు భూమి మీద పొరపడ్డాడు. ఎందుకు దేవుడు కళల ద్వారా నేను మాట్లాడానంటే మనకి దేవుని జ్ఞానం ఏదైతే ఉందో అది నాడు ప్రవక్తుల ద్వారా, అపోస్తుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనకి గ్రంథస్థం చేయబడింది. మానవులకు ఏది అవసరమో ఆ సత్యవాక్యాన్ని తండ్రి అయిన దేవుడు మనం ప్రకటించేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు దైవజనుల ద్వారా కళల ద్వారా మాట్లాడు. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుండి మనం చదవండి చెప్తారు మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి. పూర్వకాలమందు నానా భాగములుగాను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. చాలు తల్లి, కుమారునితో మాట్లాడాను అని పుల్ స్టాప్ ఉందా, కామా ఉందా? ఉంది. ఆ పుల్ స్టాప్ అంటే అర్థం ఏంటి? క్లోజింగ్ వర్డ్. ఇప్పుడు మనుషులు దేవుడు పరిశోధిస్తాడు, బెదిరిస్తాడు, కానీ మనం మాట్లాడటం ఏం మాట్లాడాలో రక్షణకరమైన సువార్త తన కుమారుని యేసుక్రీస్తుతో మాట్లాడించాడు. మరి మాట్లాడటం ఇప్పుడు ఎవడైనా దేవుడు నాతో మాట్లాడాడంటే అది దెయ్యం మాట్లాడింది తప్ప దేవుడు కాదు. ఇది మీరు దయతో గమనించాలి. ఉదాహరణకి మీకు చిన్న మాట చెప్తాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. నెబుకద్నెజరు తన ఏలుబడి 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా
ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై శకునుగాండ్రను, గాడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సమ్ముఖమున నిలిచిరి. రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కలభావం తెలుసుకొనవలనని నేను మనోవాక్యములు పొంది ఉన్నాను అనగా కల్దీయులు. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, రాజు నేను ఒక కల కన్నాను, ఆ కలభావం నాకు తెలీదు, కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆయన రాజ్యంలో ఉన్న సోదిగాళ్ళు, శకునగాండ్రు, మంత్రగాళ్ళు, జ్యోతిష్యులు అందరూ పిలిపించి నాకు చెప్పండి అన్నాడు. కానీ చెప్పలేకపోయాడు. అప్పుడు ఎవరి ద్వారా ఆ జరగబోయే విషయాన్ని దాన్ని ఏర్పరచుకున్న దావీదు గారి ద్వారా దేవుడు తెలియజెప్పించుకున్నాడు. దానియేలు గారిని సృష్టికర్త దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దానియేలు గారు మాత్రమే ఆ కలభావం చెప్పాలి. ఇప్పుడు దానియేలు గారు వచ్చారు, ఆ కలభావం చెప్పాడు. కలభావం చెప్పిన తర్వాత జరగబోయే విషయాన్ని దానియేలు గ్రంథంలో పొందుపరిచేశాడు. అది మీకు తెలుసు, పారసీక సామ్రాజ్యం వస్తుందని, దాని తర్వాత క్రీస్తు రాజ్యం వస్తుందని, ఇవన్నీ రాయించాడు. ఇప్పుడు అది దానియేలు గ్రంథంలో మనకు కొత్త కదా చెప్పిన విషయాలు. ఏ దైవజనుల ద్వారా దేవుడు చెప్పించాలనుకున్నాడో ఆ విషయాలు దానియేలు గ్రంథంలో పొందుపరిచేశాడు. మళ్ళీ నేడు దైవజనులతో దేవుడు మాట్లాడటం. అందుకే అక్కడ అంటాడు, పూర్వకాలం మందు నానా సమయములలో నానా విధములుగా మన పూర్వీకులతో, మన పితలతో మాట్లాడిన దేవుడు అంచె దినములు ఎంతో తన కుమారుడితో మాట్లాడాను. క్లోజింగ్ వర్డ్. దేవుడు మరి ఎవరితో మాట్లాడో, ఒకవేళ నేను మాట్లాడనంటే ఆడు మాయా దర్శకుడు ప్రకటిస్తున్నాడు. మీరు అనొచ్చు కొన్ని నెరవేరుతున్నాయని. బిస్కెట్ వేస్తే అయిపోద్ది. బిస్కెట్లు వేస్తున్నారు, ఏదో ఒకటి తగిలిపోయి. ఉదాహరణకి ఇప్పుడు చాలా మనం మీటింగ్స్కి వెళ్తే, ఇదిగో సహోదరి నువ్వు గ్యాస్ట్రిక్ తో బాధపడతాను. గ్యాస్ట్రిక్లు ఎవరికి లేవు, అందరికీ ఉన్నాయి. బీపీ ఎవరికి లేదు, అందరికీ ఉన్నాయి. షుగర్ ఎవరికి లేదు, అందరికీ ఉంది. కలతలు అందరికీ వచ్చేసాయి. ఇప్పుడు కొంతమంది ఈ కలతలు పెట్టుకుని వయసు కనబడుతుంది, మేనేజ్ చేసి పెట్టుకోరు, అప్పుడప్పుడు పెట్టుకుంటారు. కాబట్టి మరి అది లేదు, ఇక మాట్లాడటం అనేది లేదు. అందుకే మన ప్రకటన గ్రంథము చివరి మనం చూస్తే 22వ అధ్యాయంలో సమాప్తము అని ఉంటుంది. సమాప్తం అంటే దాని మీనింగ్ ఏంటి? ద క్లోజింగ్ ద బుక్. దేవుడు తన పిల్లల మీద మనకి ఏం చెప్పాలనుకున్నాడో అవన్నీ కూడా గ్రంథస్థంలో పొందుపరిచి దాన్ని క్లోజ్ చేసేసాడు. కాబట్టి దేవుడు మనం మాట్లాడే అవకాశమే లేదు. నాడు భక్తులతో మాట్లాడాడు. సొలొమోను అనుకున్నటువంటి పరిస్థితి వేరు. అప్పుడు ధర్మశాస్త్ర కాలంలో ఆయన ఉన్నాడు. క్రొత్త నిబంధన చట్టానికి చెందినవాడు కాదు. మన అందరం కూడా క్రొత్త నిబంధన చట్టానికి చెందిన వారము. ఈ క్రొత్త నిబంధన చట్టంలోకి వస్తే తప్ప ఏ మానవుడికి రక్షణ లేదు. కాబట్టి ఇప్పుడు కుమారుతో మాట్లాడేశాడు. ఇది మనం రూఢిగా తెలుసుకోవాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 32. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రకటనల చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధులై ఉన్నాను. కాబట్టి ఎవడైతే గ్రంథంలో చెప్తాడో, గ్రంథంలో ఉన్న విషయాలు చెప్పకుండా అవుట్లైన్ బైబిల్ బోధిస్తాడో, లేకపోతే కళల ద్వారా నాకు ఇప్పుడు దేవుడు మాట్లాడాడు, నిన్నే నేను మాట్లాడు అంటాడో, వాడికి దేవుడు విరోధి ఉన్నాడు. అంటే శత్రువు అయిపోయాడు దేవుడు. శత్రువులందరూ ఎక్కడికి వెళ్తారు? నిత్య నరకానికి వెళ్తారు. అందులో మొహమాటమే లేదు. దేవుడు కాంప్రమైజ్ అవడు. చదవండి. విరోధి ఉన్నాను, ఇదే వాక్కు. చదవండి బాబు. పంపలేదు, నేను వాటిని పంపలేదు అంటే అది ఎవరు? ఇప్పుడు ఎవరైతే దైవము చెప్పిన ఉపదేశాలు చెప్పకుండా అవుట్లైన్ బైబిల్ బోధిస్తున్నారో, బైబిల్ లేను చేస్తున్నారో, వాడిని ఏమన్నాడంటే నేను వాడిని పంపలేదు, నేను వాడిని ఏర్పాటు చేసుకోలేదు. వారు లోకంలో దైవజనులుగా కొనసాగిపోతాడు. వీళ్ళంతా డూప్లికేట్ బ్యాచ్. ఆడి సంతానం, అపవాద సంతానం. అంత కూడా పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు.
వారు ఈ జనులను ఏ మాత్రమో ప్రయోజనకరులు కారు. ఇదే యెహోవా వాక్కు. వారి వల్ల ప్రజలకు ఏ లాభము లేదు. విషయం ఏంటంటే ఈ రోజు ఈ డూప్లికేట్ బ్యాచ్ కలిగే ఈ అమాయక ప్రజలందరూ బలైపోతున్నారు. ఏ లైట్ ఆపేశారు మీరు? కరెంట్ వెళ్ళిపోయిందా? రూమ్ చేంజ్ అయ్యాను. ఓకే ఓకే. విషయం ఏంటంటే ఈ డూప్లికేట్ బ్యాచ్కే ఈ రోజు అమాయక ప్రజలందరూ వాళ్ళని ఫాలో అవుతున్నారు. ఎంత దౌర్భాగ్యం! దేవుడు ఉపదేశాలతో పని లేదు, దేవుడిచ్చిన ఆజ్ఞలతో పని లేదు, దేవుడిచ్చిన ధర్మశాస్త్రంతో పని లేదు, దేవుడి సంకల్పంతో పని లేదు, దేవుడి చిత్తంతో పని లేదు. దేవుడు బెదిరిస్తున్నా, అమ్మ నువ్వు మారే తల్లి రైనా మారురా, నీకు బెదిరిస్తుంది, నువ్వు ఆత్మ నరకంలో వెళ్ళిపోకుంటారా, మంచి ఉపదేశం విని నువ్వు ఆ సముఖంలో ఉండాలంటారా అంటున్నా. మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళి ఆ మాయగడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు దెయ్యం పట్టేసిందంటే ఆ నూనె పోసే తోసేస్తే కింద పడిపోతాడు. సృష్టికర్త దేవుడు పడిపోయిన వారిని లేపుతాడు తప్ప పడగొడతాడా? పడగొట్టుడు దేవుడు అవుతాడు, దుర్మార్గుడు అవుతాడు, దెయ్యం అవుతాడు. కానీ పాపములో పడి చచ్చి ఉన్న మనల్ని క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని మనల్ని టీవీగా నిలబెట్టాడు. అది దేవుని పౌరుషం అంటే. అంతే తప్ప ఇలాగ పడగొడతాడా? ఎంతమంది అమాయక ప్రజలు బలైపోతున్నారు ఇలా డూప్లికేట్ వల్ల. వీళ్ళకి మనం అడ్డుకట్ట అయ్యాలంటే ఏం చేయాలి? గ్రంథాన్ని బాగా మీలాంటి సహోదరులు వాక్యంలో బాగా ప్రావీణ్యం సంపాదించుకొని సంఘానికి వస్తే ఆయన ఒక్క మాట చెప్పాలి, కర్ర పట్టుకొని బెత్తం పట్టి మరి కొట్టాలి. పిచ్చుకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? కొట్టాలా? కనపడని కొట్టాలా? వీళ్ళు కూడా అలాగే కొట్టాలా? అసలు వాళ్ళకి వందనాలే చెప్పకూడదు అంటాడు. 2 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చూస్తే చాలా కఠినంగా మాట్లాడాడు యోహాను అలాంటి వారి గురించి. చాలా కఠినంగా మాట్లాడాడు. అలాంటి వారిని ఇంట్లో పెట్టకండి అంటాడు అక్కడ. వీలైతే వచనం చూడండి, లేకపోతే లేదు. తీసుకున్నారా? రెఫరెన్స్ చెప్పండి అయ్యారు. 2 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11 వచ్చిన. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపన వాడు దేవుని అంగీకరించడు, వాడు క్రీస్తు బోధ పడేలేదు. ఆ బోధ యందు నిలుచుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైతే దేవుడి మాటలు వింటాడో, ఆయన ఆజ్ఞలు ఆయన శాస్త్రాలని పట్టుకొని జీవిస్తాడో వాడు దేవుడిని అంగీకరిస్తాడు. ఎవడైనాను ఈ బోధన తేక ఎవడైతే దేవుని బోధ తేడో వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. ముందు ఏం చేయాలన్నాడు? ఇంట్లో ఎత్తన్నాడు, ఇంట్లో పెట్టవచ్చు వాడిని. శుభమని వానితోనూ చెప్పవద్దు. శుభం అంటే ఏంటి? నమస్కారము గాని వందనములు కానీ చెప్పొద్దు. చెప్తే ఏమవుద్ది? శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలువాడగును. వాడు ఎవడన్నాడు? దుష్టుడు. వాడు వెలుగుదూత వేషం వేసుకొని ఇంటికి వచ్చాడు. నువ్వు ఎండబెట్టేలా కుక్కలకు వస్తే చిచ్చి అంటాము, వీడు గొప్ప పోను అంతే. మరి ముఖస్థుతిని బట్టి వందలాంటి పేదలు అని అనపడతాం. నథింగ్. నేనైతే మీరు చెప్తున్నా కుక్కగా చేస్తాను పోయకుండా అంట. అందులో అసలు కాంప్రమైజ్ అవ్వదు. వాక్యము ప్రేమించాలి, వాక్యానికి లోపడాలి. వాక్యం ఉందో లేదో, అలా ఉందో లేదో పరిశీలన చేసుకోవాలి. అలా మన బ్రతుకు, మన జీవితం మార్చుకోవాలి. లేకపోతే దేవుడు మనకు బెదిరిస్తాడు. ఈరోజు చూడండి, అలాంటి వారు ఎంతో మంది అర్థాయుషతో చనిపోయి ఉన్నారు. దైవజం గుండెపోటు వచ్చేసి, షుగర్లు ఎక్కువ వచ్చేసి పూలలో ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు వారిని వేసేస్తున్నాడు, దేవుడు వారిని చంపేస్తున్నాడు. వాళ్ళు అనుకుంటారు ఇదిగో మేము పెద్ద స్థాయికి వెళ్ళిపోయాము, మాకు మంచి పేరు వచ్చిందని. గడిది గుడ్డు. దేవుడిలో మంచి పేరు తెచ్చుకోవాలి. నాడు అంతమంది భక్తులు ఉన్నప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు 3 భక్తుల గురించే ప్రస్తావన ఎత్తాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అన్నాడు తప్ప ఊరందరూ దేవుడు అనలేదు. వాళ్ళు ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, వారు దేవుడు నీ ఉన్నది ఉన్నట్టుగా వారు ఆపాదించారు, వాళ్ళ ప్రకారం జీవించారు, వాటి ప్రకారం వాళ్ళు బ్రతికారు. కాబట్టి నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని చెప్పిన సిగ్గుపడినా అన్నాడు దేవుడు.
అలాంటి పేరు కదా మనం కూడా సంపాదించుకోవాల్సింది. కళల ద్వారా దేవుడు మనకు బెదిరిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, స్కాన్ చేస్తున్నాడు. నీకు అంత భయంకరమైన స్వప్నం వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది ప్రార్థన, ఇతరులతో కాదు, అక్కడే అది స్పాట్ లో, తండ్రి నీకు నేను విరుద్ధంగా పాపం చేశాను, నీ ఆజ్ఞలు నేను వినకుండా పాపం చేశాను, తప్పైపోయింది నాయన, ఇక మీద నేను అలా చేయను అని నేను వెంటనే పడుకోండి. గాఢ నిద్ర పట్టేస్తుంది. నా అనుభవాన్ని నేను చెప్తున్నాను. అలాగే మీరు ఇర్మియా గ్రంథము 23:28 చూస్తే, ఇరవై 23:28 వాక్కు ఎవనుకుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. ఇదండి దేవుడు చెప్తే కళ చెప్పాలా. అది కూడా దేన్ని బట్టి చెప్పాలట? కళ సత్యమును బట్టి. అంటే గ్రంథంలో వాక్యం ఉంటే దాన్ని బట్టి చెప్పాలి. అయితే ఇప్పుడు అది ఉందా అంటే ఇప్పుడు కళలు లేవండి. కళలు అనేవి ఆగిపోయేవి. ఎందుకు ఆగిపోయాయి అంటే పూర్వము గ్రంథం లేదు కాబట్టి, ప్రవక్తలు వచనాలు రాయాలి కాబట్టి తండ్రి దేవుడు అలా వాడుకున్నాడు, తన పనిని సులువుతరం చేసుకున్నాడు. ఇప్పుడు అపోస్తుల ద్వారా మనకు బోధ వచ్చేసింది, గ్రంథస్థం చేయబడింది. ఇప్పుడు దేవుడు ఎవరితో కూడా మాట్లాడడం, అలా మాట్లాడతామని చెప్పిన వాడు దుష్టుడు, వాడు అపవాది కుమారుడు అయి ఉన్నాడు. అలాంటి వారితో సావాసం చేయకండి, అలాంటి వారిని ఇళ్ళలు రానివ్వకండి, అలాంటి వారితో మీరు శుభమని చెప్పకండి, ఇంట్లో కూడా పెట్టకండి, ఆ కుమారు చెప్పడం పంచి మందిని కూడా ఇవ్వకండి. బాబు నువ్వు దుష్టుడు సంబంధమే, నీ దుష్టుడు నేను పారిభాగస్తులు అయితే దేవుడు నన్ను నా కుటుంబాన్ని వాడు చేస్తాను, బయట అంతా దేవునికి వ్యతిరేకంగా బోధిస్తున్నావు, దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా బోధిస్తున్నావు, బైబిల్ లేదు బోధిస్తున్నావు, నీకు వాక్యం రాదు, నువ్వు దర్శనం మీద బతుకుతున్నావు, నువ్వు వాక్యానికి విలువ, వాక్యం వినవు, వాక్యానికి లోబడం. కాబట్టి దేవుడు బెదిరిస్తున్నాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం బయటికి మాత్రం హొందంగా కనబడి తిరిగేస్తావు అంటాడు. నాకు తెలుసు వాడు ఎలాగ బెదిరిస్తాడో నాకు తెలుసు. కాబట్టి సహోదరి సహోదరుని మల్లారా, నేను చెప్పేది ఏంటంటే దేవుడు మనల్ని ఎలా పరిశోధిస్తున్నాడు, ఎలా పరిశీలిస్తున్నాడు అంటే కళల ద్వారా, స్వప్నముల ద్వారా దేవుడు మనల్ని పరిశోధించి పరిశీలిస్తూ ఉన్నాడు. ఎందుకు పరిశీలిస్తూ ఉన్నాడంటే మనం మనం చదువుకున్నాము. అదే చివరి మాటగా మనం చూసి ముగించుకుందాం. యోబు గ్రంథము 33:15-18 మనం చూస్తే, యోబు గ్రంథము మళ్ళొకసారి ఆ మాట చూసి రిపీట్ చేసుకుని ముగించుకుందాము. 33:15-18 చూస్తే, మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్టు, దేవుడు మనం కాపాడుతున్నాడు కళ ద్వారా. కత్తి వారిని నశింపకుండా వారి ప్రాణం తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవు చేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. తండ్రి అనే దేవుని మన పట్ల ఎంత ప్రేమ చూడండి. మన పిల్లలు తప్పు చేస్తే పెస్తం వాడతాం, ఏరా నా మాటినవా, నా మాటినవా, బుద్ధిగా ఉండవా, ఏం వేషాలు వేస్తున్నావా, తమాషాలు వేస్తున్నావా, కొట్టమంటావా, బెండ తీయమంట అంటాం కదా. దేవుడు కూడా తను వాడే బెత్త మీద అంటే కళల ద్వారా సంకేతనిస్తాడు. అదే నువ్వు కళని ప్రేమించకపోయినప్పుడు, ఆ కళలో దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుని స్మరించుకోకుండా లోక సంబంధమైన మూలపాఠాలతో ఇతరుల నాశనం కొడుతూ బతుకుతున్నప్పుడు సృష్టికర్త దేవుడు భయంకరమైన స్వప్నమైన బెత్తాన్ని వాడి నిన్ను బెదిరిస్తాడు. అప్పుడు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. వెంటనే కూర్చొని, అయ్యా నన్ను బెదిరించావు అంటే నన్ను ప్రేమించావు, నన్ను సరి చేయడానికే అని చెప్పి వెంటనే మనం మోకరించి పశ్చాత్తాపడి, నేను ఇంకేమన్నాడు చేయను తండ్రి అని మీరు హాయిగా పడుకోండి. ఆయన ఒక తల్లి తన ఒడిలో పెట్టుకొని జోజో కొట్టినట్టు మిమ్మల్ని కూడా అదే రకంగా జోజో కొట్టి పడుకోబెడతాడు. నలుగురు చెప్తారు, నా 12-15 ఏళ్ళ ఈ సేవా జీవితంలో నాకు దేవుడు అనేక మనం బెదిరించాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు. తర్వాత వాక్య పరిశీలన చేసిన తర్వాత నా దేవుడు నన్ను బెదిరిస్తున్నాడు అని అంటే దేవుడు నన్ను ప్రేమించబట్టే కదా నేను గోతికి పడిపోకుండా, నా ఆత్మ నరకంలో పడిపోకుండా నన్ను రక్షించకు దేవుడు నన్ను బెదిరిస్తున్నాడు. మనుషులు బెదిరిస్తే మనం భయపడతాం, కానీ దేవుడు బెదిరిస్తే రక్షింపడతాం. దయతో సహోదరి సోదరులు గమనించండి, దైవికమైన ఆలోచనతో బ్రతకండి, దైవికమైన ఆలోచన దీవించండి. ఎల్లప్పుడూ మీ పరిశుద్ధతను కోల్పోకుండా
నిత్యము దేవుని ఎదుట పరిశుద్ధతను నిర్దోషతను కాపాడుకోండి, దేవుని మహిమను పొందుకోండి, దేవుడి పని చేయండి, సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించేవాడిని ప్రోత్సహించండి, ఎప్పుడు దైవికమైన ఆలోచనతో బ్రతకండి, దేవుడు వాతావరణం ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి. జాగ్రత్త, లేదా దేవుడి రాత్రిని బెదిరిస్తాడు, అది భయంకరమైనది. దాని తర్వాత నువ్వు బెదిరించినా నువ్వు మారు మనసు పొందకపోతే నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోద్ది. దాని తర్వాత తప్పించుకోడు ఎవడు లేడు. ఈ దేహంలో నీ ఆత్మ ఉండేటప్పుడే నీకు రక్షణ. ఒక్కసారి ఈ దేహము ఆత్మ విడదీసిన తర్వాత మాత్రం భయంకరమైన తీర్పులోకి వెళ్ళిపోతాం, నిత్య నరకంలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా ఏ సేవకుల దగ్గర కూడా వెళ్ళి నా గురించి చెప్పండి, దేవుడు నా గురించి మాట్లాడా, ఏ దర్శనం వచ్చిందని అలా డూప్లికేట్ దగ్గరికి వెళ్ళి మీ జీవితాలు పాడు చేసుకుంటాండి. దేవుని వాక్యమే మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తుంది. దేవుని వాక్యమే మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. దేవుని వాక్యమే నిత్యత్వాన్ని చేరుస్తుంది. ఆ సత్య వాక్యమే బతుకుల జీవితాన్ని మారుస్తుంది, ప్రతి శ్రమను దర్శిస్తుంది. కాబట్టి క్రీస్తు యందు శ్రమను అనుభవిస్తూ దైవ వాక్యాన్ని వాక్యానికి అనుగుణంగా జీవించి మీ బ్రతుకులు మీ జీవితంలో మార్చుకొని సదాకాలం మీరు మీ కుటుంబ సభ్యులతో కూడా దేవుని సముఖంలో పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలనే దేవుని అందరికీ సంకల్పం, అలాగే నా ఆలోచన కూడా. మరి ఈ ప్రసంగం మీకు అర్థమైన నమ్ముతున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనములు. మళ్ళా వచ్చే మంగళవారం దేవుని కృప అంటే మరొక మంచి అంశంతో మనం నేర్చుకుందాం. ఈ మాటలు మళ్ళీ రిపీట్ చేయండి, ధ్యానించండి. ఈ అవకాశం ఇచ్చిన సహోదరు పాల్ గారికి, ఆంధ్రయ్య గారికి